Today's question. Which state government has launched a project to convert INS Guldar into India's first underwater museum? INS గుల్దార్ను భారతదేశంలోని మొట్టమొదటి నీటి అడుగున మ్యూజియంగా మార్చడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రాజెక్టును ప్రారంభించింది? మహారాష్ట్ర, తమిళనాడు, గోవా, కేరళ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో నుండి నివతి రాక్స్ సమీపంలో ఐఎన్ఎస్ గుల్దార్ను రద్దు చేశారు. అక్కడే భారతదేశంలోనే మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియంను మరియు ఆర్టిఫిషియల్ కోరల్ రీఫ్ అంటే కృత్రిమ పగడపు దిబ్బను అభివృద్ధి చేయబోతున్నారనమాట. ఇప్పుడు ఈ ఐఎన్ఎస్ గుల్దార్ అనేది అసలుకి నావికాదళంలో ఎప్పుడు ప్రవేశపెట్టబడిందంటే 1985వ సంవత్సరం డిసెంబర్ 30వ తారీఖున నావికాదళంలో ప్రవేశించబడింది. ఎప్పుడు రద్దు చేయబడిందంటే 2024వ సంవత్సరం జనవరి 12వ తారీఖు రద్దు చేయబడింది. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు సేవలు అందించిందంటే 39 సంవత్సరాల పాటు 1985 నుంచి 2024 వరకు మొత్తం 39 సంవత్సరాల పాటు ఐఎన్ఎస్ గుల్దార్ నావికాదళంలో సేవలు అందించింది. దీని యొక్క మొత్తం బరువు ఎంత అంటే 1120 టన్నులు. ఇక్కడ ఉంది చూడండి, మీకు ఐఎన్ఎస్ గుల్దార్ యొక్క షిప్పు ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేసి అంటే మనకి స్కూబా డైవింగ్ కానీ, ఇప్పుడు జలాంతర్గతంలోనే కదా దీన్ని కడుతుంది, ఈ జలాంతర్గామి పర్యటనలు కానీ లేకపోతే ఏంటంటే పర్యావరణాన్ని అభివృద్ధి చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం.